ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనము మనం చూద్దాం. ఈ 6వ వచనం నుండి 3 పాఠాలు మనం చూద్దాం. మొదటగా 6వ వచనాన్ని చదువుదాం. మీలో మంచి పనిని ప్రారంభించిన వాడు క్రీస్తు యేసు దినం వరకు దానిని పూర్తి చేస్తాడని నమ్మకంతో ఉండండి. ఈ 6వ వచనంలో నుండి 3 పాఠాలు. మొదటగా, దేవుడు తాను ప్రారంభించిన వాటిని పూర్తి చేస్తాడు. ఫిలిప్పీయులలో తన పనిని ప్రారంభించిన దేవుడు దానిని పూర్తి చేస్తాడని పౌలు హామీ ఇచ్చాడు. ఇది దేవుని విశ్వసనీయతను విశ్వసించాలని మనకు బోధిస్తుంది. ఆయన తన పిల్లలను విడిచిపెట్టడు. రెండవదిగా, ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది దేవుని పని. మనం విధేయత ద్వారా మన ఎదుగుదలలో పాలు పంచుకుంటున్నప్పుడు చివరికి మనల్ని మార్చేది దేవుడే. ఇది మన సొంత ప్రయత్నాల కంటే అతని శక్తిపై ఆధారపడాలని మనకు గుర్తు చేస్తుంది. మూడవదిగా, హోప్ ఇన్ క్రైస్ట్ రిటర్న్. యేసు క్రీస్తు దినం వరకు, లేకపోతే క్రీస్తు యేసు దినం వరకు అనేది క్రీస్తు రెండవ రాకడను సూచిస్తుంది. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మనలో దేవుని పని పరిపూర్ణమవుతుందని తెలుసుకుని శాశ్వతమైన దృక్పథంతో జీవించమని ఇది మనల్ని ప్రోత్సహిస్తుంది. దేవుడి మాటలను దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్.